బీజేపీ వారు వేసినటువంటి ఒక భారీ స్కెచ్ లో చిరంజీవి భాగం కాబోతున్నాడు, ఆయనకి ఇష్టం లేకపోతే అందులో లాగేస్తున్నారు ఆయన్ని అని అంటారు. దీని వల్ల పవన్ కళ్యాణ్ కి లాభం ఉంటుంది అంటారు. ఇక్కడ త్రిశూల వ్యూహం అన్నాడు. అంటే వీళ్ళు ఇక్కడ ఎంచుకున్నది ఎవరు? బీజేపీ వారు. నెంబర్ 1, చిరంజీవికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చి కేంద్ర మంత్రిని చేసి ఆయన ద్వారాగా భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక విధంగా బీజేపీకి మైలేజ్ వచ్చేలా చేసుకోవాలి. బట్ ఆయన ఎక్కడి నుంచి పంపుతున్నారు రాజ్యసభ కంటే? ఉత్తరప్రదేశ్ నుంచి పంపుతున్నారు. ఓకేనా? ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ ఉన్నటువంటి కోటాలు రాజ్యసభ ఎంపీని చేసి, బట్ ఆయన మంత్రి కూడా చేసిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఆయన సుడిగల పరిణామాలు చేయించడం కావచ్చు, బీజేపీకి మైలేజ్ వచ్చేలాగా చేయించబోతా ఉన్నారు. ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన బీజేపీతో పొత్తులో భాగంగానే ఉన్నాడు. బట్ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తూ ఉన్నా బీజేపీ ఆశీస్సులు మాకు ఉండాలి అంటున్నాడు. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్ళాలి. ఏదైనా అటు ఇటు చెడిందిరా అంటే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్ళినట్టయితే ఇక చిరంజీవి డైరెక్ట్ గా రంగంలోకి దిగి గట్టిగా పవన్ కళ్యాణ్ కోసం పోరాటమే చేస్తారు. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తూ ఉన్నా చిరంజీవి వచ్చేసి పవన్ కళ్యాణ్ కి జనసేనకి ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే ప్రచారం చేస్తే బీజేపీ సైడ్ చేయొచ్చు, లేదంటే సైలెంట్ కూడా మిగతా రాష్ట్రాల్లో